హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది. రైతులకు ఎన్నికల సమయంలో ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించి రైతుల ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా గమనిస్తూ రుణమాఫీ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాల్లో విడుదల చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అనేది కూడా జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా మే నెలలో మొదటి వారంలో కానీ చివరి వారంలో కానీ రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అన్నదాత సుఖీభవ పథకంతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. రుణమాఫీకి సంబంధించి ఎటువంటి హామీ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా ఎదురవుతున్నటువంటి రైతులందరికీ కూడా ఆర్థిక సాయం అనేది కూడా అందించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక ఏ రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, ముఖ్యంగా ఎటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ అవుతాయి, ఇక రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలనుకుంటుంది, ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా వెంటనే కూడా తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. రైతుల ఖాతాలలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలకు పైగా కావస్తుంది కాబట్టి అనేక పథకాల ద్వారా రైతులకు, విద్యార్థులకు, మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఇక వివిధ పథకాలకు సంబంధించి కూడా నిధులను అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీపం పథకం, అదేవిధంగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, వివిధ పథకాలకు సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడడం జరిగింది. ఇప్పటికే దీపం పథకం ద్వారా మొదటి విడత గ్యాసులకు సంబంధించి కూడా నిధులు అనేది నేరుగా అర్హత సాధించినటువంటి మహిళల ఖాతాలలో
డబ్బులు అనేది కూడా జమ చేసింది. ఇక రెండో విడతకి సంబంధించి కూడా ఈ నెల 30వ తారీఖులోపు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అప్డేట్ ఉన్న మహిళల ఖాతాలలో మాత్రమే దీపం పథకం ద్వారా డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా మే మొదటి వారంలో కానీ మే చివరి వారంలో కానీ రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. వీటితో పాటు సూపర్ 6 పథకాలు అనేది కూడా పక్కన పెడితే రుణమాఫీకి సంబంధించి ఇతర రాష్ట్రాలకు చూసినట్లయితే రైతుల ఆర్థిక పరిస్థితిని అనేది కూడా గమనించి ఇతర రాష్ట్రాలు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో ఆర్థిక ఇబ్బందుల మేరకు డబ్బులు అనేది కూడా పంపిణీ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇక ఏపీ రాష్ట్ర రైతులను ఆదుకోవాలని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేయాలని అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఇక క్యాబినెట్లో కావచ్చు లేదా అసెంబ్లీ సమావేశాల్లో కావచ్చు ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు మేలు చేయాలని, రైతులు చాలామంది ఆర్థికంగా వెనకబడి ఉన్నారని, దాదాపుగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 50 లక్షల మంది రైతులు అనేది కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారని, ఆ రైతులు ఆర్థికంగా ఎదగడానికి రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తే ఆ రైతులందరూ కూడా సంతోషం అనేది కూడా వ్యక్తం చేస్తారని, వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు అనేది కూడా ఎటువంటి పరిస్థితులు అనేది కూడా తలెత్తనీయకుండా ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని, రైతులకు ఎంతో సంతోషంగా ఉంటుందని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకోవడం జరిగింది. ఇక రుణమాఫీకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా ఎక్కడా కూడా ఇవ్వలేదు, కానీ రైతులకు మాత్రం రుణమాఫీ చేయాలని అయితే మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఎంతో ఆసక్తి అయితే ఈ పథకానికి సంబంధించి కూడా చూపడం జరిగింది. ఇక అప్డేట్ ఇవ్వకపోయినా సరే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి 50,000 రూపాయల నుంచి 75,000 రూపాయలు, 75,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు 2 లక్షల లోపల ఎవరైతే రైతులు రుణం అనేది కూడా తీసుకొని సకాలంలో తిరిగి మరలా వడ్డీ అనేది కూడా చెల్లిస్తున్నారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా ఇచ్చింది. ఇక డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు, కానీ త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా విడుదలవుతాయి. విడుదలైన తర్వాత రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా రైతుల యొక్క మొబైల్ నెంబర్, ఏ బ్యాంకు ఖాతాలకు అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగిందో ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్మెంట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఇక మనకి సరైన అప్డేట్ అనేది కూడా లేదు, కానీ త్వరలోనే రైతుల యొక్క ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.